యోహాన్ రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతానండి, అందరు తీసినట్టయితే. యోహాను 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడవు దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యంనైనా మీరు మాకు వినిపించండి, విశుద్ధపరచండి, మీరే మహిం పొందగలరని. నా మాటలు కాదు తండ్రి, మీ మాటలనైనా మీరు ఉంచి మహిం పొందమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అందరికీ సుపరిచితమైన సన్నివేశమే అందరికీ. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏంటిదంటే, యేసుప్రభు వారు సీమోను పేతురుని 3 సార్లు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటిదంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్న ప్రశ్న మనం చూస్తాం ఇక్కడ. అయితే కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, 20వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఈస్టర్ రోజున తిరిగి లేచినట్టు మనం చూస్తాము. తిరిగి లేచిన తర్వాత శిష్యులకు మొట్టమొదటిసారి కనపరిచినచ్చు ఇక్కడ మనము 19వ అధ్యాయంలో చూస్తాము. అంటే ఫస్ట్ మగ్దలేన్ మరియకి వాళ్ళకి కనిపించారు. తర్వాత మొట్టమొదటిసారిగా శిష్యులకు కనపరిచింది మనం 19వ అధ్యాయంలో చూసుకోవచ్చు. 19వ వచనంలో చూసుకోవచ్చు. అక్కడ ఒక మాట చదువుతానండి. 22వ వచనము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మొట్టమొదటిసారి కనిపించినప్పుడు ఆయన వారి మీద ఊదాడంట. ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అయ్యా అని చెప్పాడు. రెండోసారి కనబడతాడు. అది ఎక్కడంటే మనం 31వ వచనంలో చూసుకుంటే, 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడాను. అంటే మొట్టమొదటిసారి కనిపించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పాడు. అక్కడ తోమా ఉండడు. తోమా ఏమంటాడంటే, నేను వేలు పెడతా కానీ నమ్మనని చెప్తాడు. రెండోసారి దేవుడు మరలా ప్రత్యక్షమైనట్టు చూస్తాం. అక్కడ అనేకమైన సూచక్రియలు చేసినట్టు మనకి కనపడుతుంది. అక్కడ కనబడిన తర్వాత 21వ అధ్యాయం మొట్టమొదటి వచనము, అటు తరువాత అని రాయబడి ఉంది. అంటే ఇదంతా జరిగిన తరువాత మరలా ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ ప్రత్యక్షమైన సిచ్యువేషను చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి, సిచ్యువేషన్ ఏంటిదంటే, అక్కడ 7 మంది శిష్యులు కనబడతారు మనకి. పేతురు కనిపిస్తాడు, యాకోబు యోహాను కనిపిస్తాడు, తోమా కనిపిస్తాడు, నతానియేలు లేదా బర్తలోమయి, ఇంకా వేరొక 2 శిష్యులను రాయబడి ఉంటుంది అక్కడ. అంటే 7 మంది శిష్యులు. అంటే ఎప్పుడు ఇది జరిగింది? దేవుడు 2 సార్లు కనిపించాడు వాళ్ళకి, పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు, అనేక సూచక్రియలు చేసినట్టు రాయబడి ఉన్నాయి. భక్తుడైన యోహాన్ ఏమంటాడంటే, ఇంకా అవి రాయడానికి సరిపోదు అన్నట్టు రాస్తాడు అక్కడ. ఆయన, మీరు నమ్మాలని ఈ విషయాలు రాశాను నేను, ఇంకా అనేకములు చేశాడు దేవుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ 2 జరిగిన తర్వాత 3వసారి కనబడక ముందు ఏం జరుగుతుందంటే, 7 మంది శిష్యులు కూర్చున్నారంటే గలిలయ సముద్ర ప్రాంతాన కూర్చుని, పేతురు లేచి అంటున్నాడంట, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను, నాతో ఎవరు వస్తారు? కనీసం 7గురిలో ఒకరు నేను ఉంటానయ్యా, నేను రాను, దేవుడు మనం పొందుకోమన్నాడు, ఇవి చేశాడని అనలేదు ఎవరు. అందరు దిగ్గున 7గురు లేచారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అది సిచ్యువేషన్. వెళ్ళిపోయారు, చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, చేపలు పడలేదు. తర్వాత సేమ్ మనకి చూస్తే ఇది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు ఉంటుంది. అంటే ఏంటంటే, ఇంతకుముందు జరిగిన కథనే మళ్ళీ రాయబడినట్టు ఉంటుంది. ఇంతకుముందు మనం చూస్తే పేతుర్ని దేవుడు పిలవక ముందు కూడా ఆయన దోణి తీసుకెళ్ళాడు, రాత్రంతా శ్రమపడ్డాడు. తను, ఆంద్రేయ, యాకోబు, యోహాను 4 శ్రమపడినట్టు చూస్తాము. చేపలు ఎక్కడ పడవు. యేసుప్రభు వారు మరుసటి రోజున వస్తాడు, కుడివైపున నడిపించమంటాడు, చేపలు పడతాయి. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. కాకపోతే దారుణం ఏంటిదంటే, 2 సార్లు దేవుడు ఆల్రెడీ కనపడాడు వాళ్ళకి. 3వసారి కనబడినప్పుడు అది గుర్తుపట్టలేదంట. ఎంత విచిత్రంగా ఉంది ఆ మాట విన్నాను కూడా మనకి. 2 సార్లు కనబడిన వ్యక్తి 2 సార్లు కనబడినప్పుడు చెప్పుకున్నాడు ఆయన, నేను దేవుణ్ణి, నేను క్రీస్తుని అని చెప్పుకున్నాడు, గాయాలు చూపించాడు 2 సార్లు. 3వసారి ఆయన ఏం మాట్లాడలేదు. వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. యోహాను ఎప్పుడైతే దేవుడు ధోనిలోకి ఎక్కి మళ్ళీ వైలవేయమన్నప్పుడు పడ్డాయో, అప్పుడు అంటాడు యోహాను, అమ్మో ప్రభు సుమి అన్నమాట, పేతురు దూకేయడం అవన్నీ చూస్తాం మనం. అంటే వాళ్ళు గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. దాని నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటిదంటే, దోణి సాయంత్రం అవుతుంటుంది. అక్కడ పొయ్యి అంటే కట్టెలు వెలిగించుండి ఉంటారు. సాయంత్రం నదీ తీరాన లేదా సముద్ర తీరాన అలానే ఉంటుంది కదండి.
చేపలు కాలుస్తున్నారు. దేవుడు ఏమంటారంటే నాకు 2 చేపలు తీసుకురండి అని. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పేతురు కూర్చున్నాడు అక్కడ, ఎదురుగా దేవుడు కూర్చున్నాడు. ప్రశ్న అడుగుతున్నాడు, ఏంటిది? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురుకి ఏం గుర్తొచ్చి ఉంటుంది అంటారంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సిలువ మోస్తున్నప్పుడు పేతురు అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, కొంతమంది చలి కాచుకుంటుండగా పేతురుని చూసి ఏమడిగారంటే, నువ్వు ఆయనతో పాటు ఉన్నవాడివే కదా, నువ్వు శిష్యుడివే కదా. అంటే సిచ్యువేషన్ చూడ మళ్ళీ రిపీట్ అవుతుంది హిస్టరీ. తను చలి కాచుకుని నుంచున్నాడు, సిల్వతో దేవుడిని మోసుకెళ్తున్నారు, అక్కడ సిల్వ మోసుకెళ్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఒక చిన్న పిల్ల వచ్చింది, ఆ అగ్ని మంటలో నుంచి వచ్చే చిన్న వెలుగులో ఆయన అడుగుతుంది, నువ్వు దేవునితో పాటు నడిచావు కదా, నువ్వు శిష్యుడివే కదా అని అడిగి, అమ్మ నాకెవరో తెలియదు దేవుడు అని పారిపోయాడు అక్కడి నుంచి. సేమ్ అదే సిచ్యువేషన్లో అదే మంట వెలుగులో యేసుప్రభువు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒక్కసారి అడిగితే మనం అనుకోవచ్చు దేవుడు నిజంగా అడగాలని ఆశపడుతున్నాడేమో అని. అక్కడ చూస్తే 3 సార్లు అడిగినట్టు రాయబడి ఉంటుంది. మనం 17వ అధ్యాయంలో చూసుకుంటే, 17వ వచనంలో చూసుకుంటే, 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావానే అతనిని అడిగాను. అప్పుడు ఏమని రాయబడి ఉంటే, నన్ను ప్రేమించున్నావు అని 3వసారి తనని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అయితే మనకి వినడానికి సింపుల్గా అనిపిస్తుంది, 3 ప్రేమ 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 అనే ఉంది కదా అని. కానీ మనము ఇది న్యూ టెస్ట్మెంట్ రాసింది గ్రీక్లో వెళ్తే అక్కడ ప్రేమ అని రాయబడింది 3 ప్రేమలు ఒకటే కాదు. ఫస్ట్ దేవుడు ఏమడుగుతాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగినప్పుడు అక్కడ ఆయన వాడిన పదం ఏంటిదంటే అగాపస్, అంటే అగాపే ప్రేమ. అంటే అన్నిటిని వీడి నువ్వు నన్ను వెంబడించి బదులు ఆశించకుండా నువ్వు ప్రేమించగలవా అని ప్రశ్న అడిగితే పేతురు ఇచ్చిన సమాధానం ఏంటిదంటే, దేవా నేను ప్రేమిస్తున్నాను, కానీ అగపే ప్రేమతో ప్రేమించట్లేదు, నేను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను, అంటే సహోదర ప్రేమ నేను ప్రేమిస్తున్నాను. 2వసారి మళ్ళీ అదే అడుగుతాడు దేవుడు, నువ్వు అగపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు అంటే లేదు నేను అగపే ప్రేమతో ప్రేమించట్లేదు, నేను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. 3వసారి యేసుప్రభువు వారు దిగి వచ్చి, సరే నువ్వు నన్ను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇంకా వ్యసనం వచ్చేసింది, అంటే నేను 2 సార్లు చెప్పాను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నానని, ఆయన మళ్ళీ అడుగుతున్నాను నన్ను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నావా అని ఆయన వ్యసనపడి ఏమంటున్నాడంటే, నీకే తెలుసు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీవే కదయ్యా, నీకు తెలీదా, నీకు తెలుసు కదా నేను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నానని. అంటే ఇక్కడ మనము ఈ సిచ్యువేషన్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడంటే, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటిదంటే, ఆయన మనల్ని ఒక స్థితిలో ఒక స్థానంలో ఉంచాలని ఆశపడుచుంటాడు దేవుడు. అంటే మనల్ని ఇక్కడ చూసుకుంటే ఉదాహరణకి పేతురు అగపే ప్రేమతో ప్రేమించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ పేతురు ఏమంటున్నాడంటే, నేను అంత చేయలేనయ్యా, హృదయంలో నుంచి చెప్తున్నాడు పేతురు. ఎందుకంటే 3వసారి ఏమంటున్నాడంటే, నా హృదయ రహస్యం నీకు తెలుసు, నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు, నేను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు, నా హృదయాన్ని నీకు ఎరిగిన దేవుడవు కదా. సో ఎప్పుడైతే దేవుడు నువ్వు అగపే ప్రేమతో ప్రేమించయ్యా అని అడిగినప్పుడు ఆయన, లేదయ్యా నేను సహోదర ప్రేమతోనే ప్రేమించగలను, నీలాగా బదులాశించలేని ప్రేమతో ప్రేమించలేను అన్నాడు ఆయన. 2వసారి మళ్ళా, కానీ ఫోర్స్ చేయట్లేదు దేవుడు, అక్కడ ప్రశ్న వేస్తున్నాడు. 3వసారి ఏం బతుకురని, ఇది 3.5 సంవత్సరాలు నా వెనకాల తిరిగావు, ప్రేమ ఏంటిదో చూపించాను, నేను చనిపోయాను తిరిగి లేచాను, మరలా నువ్వు అని దేవుడు అసహించుకోలేదు. నాలాంటివాడైతే అదే చేస్తాడు, గర్విస్తాడు. అందుకే ఇందాక 45వ అధ్యాయంలో ఏమనుందంటే, దయారసము ఆయన పెద్దమ్మల మీద ఉంది. ఆయన అక్కడ అసహించుకోలేదు, ఆయన దిగి వచ్చాడు, నా స్థానానికి దిగి వచ్చాడు, పేతురు స్థానానికి దిగి వచ్చి, సరే ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు మనల్ని ఒక చోట ఉంచాలని దేవుడు ఆశపడుచుంటాడు. మనం ఆ చోటకి వెళ్ళలేనప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన స్వీకరిస్తున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు మనకి ఈరోజు వేస్తున్నాడు. అంటే ప్రేమ అనేది టాపిక్ తీసుకుందాం అనుకున్నాను. మనము నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా తెలుసుకోగలమంటే, ఆయన చెప్పిన మాటను మనం ఆలకించి మన హృదయంలో దాచుకుంటున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు ఇక్కడ మనకు వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ 2 మార్లు ఆల్రెడీ దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు, కొన్ని పనులు చేయమన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు, తర్వాత ఇంకా కొన్ని సూచక్రియలు వాళ్ళ ముందు చేసినట్టు మనకు కనబడుచున్నవి. కానీ 3వసారి వచ్చినప్పుడు వారు చూడలేకపోయారు.
చూచినా గుర్తించలేకపోయారు దేవుణ్ణి. ఎంతలాగా అంటే మనం ఆలోచించడానికి కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎందుకు గుర్తించలేకపోయారు వాళ్ళు అంటే మనకు ఒక అర్థం కాదు. మొట్టమొదటిసారి గుర్తించలేకపోయారంటే అనుకోవచ్చు, రెండోసారి గుర్తించలేకపోయారంటే అనుమానం వస్తుంది, అదేంది ఇందాక చూశారు కదా మళ్ళీ గుర్తులేకపోవడం ఏంటి అని. మూడోసారి కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారంటే వారి యొక్క ఏమంటారు మైండ్ ఎక్కడ వైపు ఉంది, ఎక్కడ వాళ్ళు కేంద్రీకరించుకుని ఉన్నారు, వారి దృష్టి ఎటువైపు చూస్తుంది, ఎటువైపు తిరిగి ఉన్నది. దేవుడు అడిగే ప్రశ్నని వారు స్వీకరించుతున్నారా లేదా అన్న ఒక ప్రశ్న దేవుడు ఇక్కడ మనకి వేస్తున్నాడు. అయితే ప్రేమ గురించి చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం అండి. అందరికి తెలిసిన చాలా అంటే సండే స్కూల్ నుంచి పెద్దవారికి వరకు తెలిసిన సంఘటన ఏంటంటే దావీదు గొలియాతు యుద్ధం. తెలియని వారు ఎవ్వరు లేరు. కానీ దావీదు రియాక్ట్ అయినది మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటిదంటే నిజంగా ప్రేమించే వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు. అక్కడ గొలియాతు ఇశ్రాయేళ్ల దేవుని తృణీకరించినట్టు లేదు. అక్కడ ఏమంటుందంటే నేను ఇశ్రాయేళ్ల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాను అంటాడు అక్కడ. కానీ దావీదు ఎంతగా రోషం వచ్చేస్తుంది అంటే దావీదుకి, ఆయన ఏమంటాడంటే ఇశ్రాయేలు దేవుని యొక్క సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటే అది ఎందుకు వచ్చింది. అది ఇందాక మనం చూసాం 45వ కీర్తనలో ఏమనుందంట, ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగుచున్నదంట. అక్కడ కూడా దావీదుకి కోపం ఉప్పొంగింది. ఎంతగా ఉప్పొంగిందంటే నోట్లోంచి ఆ మాట రాకుండా ఆగలేదు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. ఎందుకు కోపం ఉప్పొంగిందంటే ప్రేమ నిండిపోయింది దేవుని మీద. ఎంతగా ప్రేమ నిండిపోయిందంటే దేవుని మీద, దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి వాడెవడు అసలు. నేనే ఈరోజు ఆడి తల నరికి, అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే నేను తల నరికి ఆకాశ పక్షులకు ఒక పెద్ద విందు ఇస్తాను. అయితే మనము చిన్నప్పటి నుంచి విన్నప్పుడు ఒక చిన్న ఆలోచన ఉంటుంది ఏంటిదంటే మనకి బాలుడైన, అంతే కదా మనం వినేది ఏంటిది, బాలుడైన దావీదు గొలియాతును ఎదిరించాడు, బాలుడైన దావీదు గొలియాతును ఎదిరించాడు. బాలుడే, ఎందుకంటే చాలా చోట్ల బాలుడైన రాయబడింది. కాకపోతే ఎదిగిన వాడు కాదు. అంటే రెండు ఇక్కడ మనం చూసుకోవచ్చు. బాలుడు అన్నమాట మనకి ఏమనిపిస్తుంది, ఒక 5th క్లాస్ 6th క్లాస్ లేకపోతే 10th క్లాస్ పిల్లోడు ఇంత హైట్ ఉంటాడు, కొట్టడానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే బలాఢ్యుడు దావీదు. అది నాకు అంటే మొన్న రీసెంట్గా ఒక డేవిడ్ అని ఒక సినిమా వచ్చింది, ఏది మన యానిమేటెడ్ మూవీ. అందులో చిన్నపిల్లలానే చూపించారు. మరలా ఒకసారి చదివినప్పుడు నాకు దేవుడు ఒక రకంగా వేరే రకంగా చూపించాడు. మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడంటే 16వ అధ్యాయంలో సారీ 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఒకసారి 17వ అధ్యాయం 38వ వచనము నేను చదువుతాను, అందరు తీసు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్నానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. ఏం చేశాడండి సౌలు, తన యుద్ధ కవచాన్ని తీసి దావీదుకి తొడిగించాడంట. ఎందుకు తన యుద్ధ కవచనం అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఒకసారి 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే సర్లే ఇప్పుడు అవన్నీ చూపించుకుంటే టైం సరిపోదు మనకి. సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే సౌలు జనాలందరిలో నుంచుంటే అందరికంటే హైట్ ఉన్నాడంట సౌలు. అంటే తన భుజాల దగ్గరకు వచ్చారంట అందరు. అప్పుడు అందరూ అనుకుంటున్నారంట ఆ దేవుడు కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకున్నాడు రాజుగా, ఎందుకంటే ఉన్నత దేహుడు మా అందరిలో ఎత్తైనవాడు. ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళు ఇవ్వచ్చు. దావీదుకు 3 అన్నదమ్ములు ఉన్నారు, 7 అన్నదమ్ములు మొత్తం. వాళ్ళు 3 అన్నయ్యలు సౌలు యొక్క ఆర్మీలోనే ఉన్నారు. వాళ్ళ అన్నల్లో ఎవరో ఒక కవచాన్ని తీసి వేయచ్చు. సౌలు కవచాన్ని ఎందుకు తీసాడంటే దావీదు ఇంచుమించు సౌలు అంత హైట్ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బాలుడే, మళ్ళీ చిన్నపిల్లోడు కాదనడానికి లేదు. నాకు తెలిసి ఒక 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఇంకో మనము 16వ అధ్యాయంలోనూ 15వ అధ్యాయంలోనూ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ యుద్ధశూరుడు
అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే ఎవరంటే సౌలుకి దురాత్మ వచ్చినప్పుడు అందరిని అంటే అక్కడికి వచ్చి చెప్తారనమాట, దావీదని బెత్లెహేములో ఒక వ్యక్తి ఉన్నాడు, యెషయా కుమారుడు, ఆయన వీణ బాగా వాయించగలడు, యుద్ధశూరుడు, బలాఢ్యుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. కానీ అతను యుద్ధానికి రాలేదు ఎప్పుడు అంటే ఆయన ఫిజికల్ అట్రిబ్యూట్స్ అంటే ఎలా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లవాడే కానీ బలంగా ఉన్నాడు. మనం కూడా ఏంటంటే మన ఆత్మీయ స్థితిలో మనం చిన్నవారం అనుకోవడానికి లేదు, దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉండాలి, బలంగా తయారవ్వాలి మనం. ఇందాక 45వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, రాజు వచ్చినప్పుడు రాణి ఎలా ఉందంటే బాగా సౌందర్యంగా ఉంది కదా కదా సంఘం ఎలా ఉంది, సౌందర్యంగా ఉంది. సౌందర్యంగా ఉండడం అంటే ఏంటిది, అలంకరణే కాదు, పుష్టిగా ఉంది. ఇప్పుడు ఎంత అలంకరించినా సన్నగా ఉందనుకొని ఏమంటారు, ఏముంది చీపిరి కట్టకి ఎంత కడితే ఏముంది అంటారు జనరల్గా, అంతే కదండి. సన్నగా ఉంటే, లేదా డ్రమ్ లాగా ఉంటే ఏముంటుంది, చుట్టేసారులే చీర, ఏదో గేదెకు చుట్టినట్టు చుట్టారు వచ్చింది. కానీ ఎలా ఉండాలి, పుష్టిగా ఉండాలి. పుష్టిగా ఎప్పుడు ఉండగలం మనము, తగినంత ఆహారం తీసుకున్నప్పుడే కదా మనం పుష్టిగా ఉండగలం. తగినంత ఆహారం తీసుకోవడం అంటే అర్థం ఏంటిది, వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి కదా. అందుకే దావీదు ఏమంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనము వాక్యాన్ని హృదయంలో ఎప్పుడు ఉంచుకోగలము, పుష్టిగా ఎప్పుడు ఎదగగలము అంటే ఆయనను ప్రేమించినప్పుడే. ఆ ప్రేమ ఎక్కడ కనబడింది మనకి, దేవుడు ముందే చెప్పాడు, నా హృదయానుసారుడైన దావీదుని నేను కనుగొంటిని. హృదయానుసారుడు ఎలా అయ్యాడు, ఆ ప్రేమను కనపరిచాడు. ఎప్పుడైతే ఫిలిస్తీయుడైన గొలియాతు వచ్చి అక్కడ అరుస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ. ఏమని రాయబడి ఉంటుంది అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 16, 17 పద్యం చదవండి, చాలా బాగుంటుంది అక్కడ సన్నివేశాలు. ఎలా అంటే గొలియాతు యుద్ధ భూమిలోకి వచ్చి అరవడం మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేల్ సైన్యాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట. అంటే మీరు అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా. సింపుల్గా చెప్పాలంటే సోల్జర్స్ అందరు ముందు నుంచున్నారు, గొలియాతు వచ్చి నుంచున్నాడు, ఒక మాట అరుస్తున్నాడు, మీ సైనికులను నేను తిరస్కరిస్తున్నాను, దమ్ముంటే రండి, మొగాళ్ళు లేరా, సింపుల్ చెప్తున్నా మనం వాడుకునే భాషలో. అలా అరుస్తుంటే సైన్యాలు ముందు ఉండేవాళ్ళంటే చాలా బలిష్ఠులు ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు ముందు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. వెనకాల నుంచి వయసు చిన్నవాడు 16, 15 సంవత్సరాల వాడు ఎదురుగా ఏమంటున్నాడు, దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివా. ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చింది, దేవుని పట్ల ప్రేమ. ఆడెవడు అసలు దేవుని తిరస్కరించడానికి, దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎవడు. ఈరోజు నేను చంపేస్తాను అంటే దేవుడు అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి ఇద్దరితో ఆపేద్దామని ఇష్టపడుతున్నాను. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే ఒక్కటే మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా, ఆ ప్రేమను ఎలా కనపరుస్తున్నావు. పేతురుని అడిగినప్పుడు, దేవా నీకే తెలుసు నా హృదయంలో ఉన్నది. ఆయనకు తెలుసు ఇంతకుముందు ఎలా తృణీకరించాడో, ఆయనకు తెలుసు దేవుని గుర్తుపట్టలేక ఎలా ఉన్నాడో, ఆయనకు తెలుసు దేవుడి దగ్గరకు వచ్చి పక్కన నుంచుంటే వస్త్రహీనుడు అయినప్పటికీ ఆయనలో చలనం లేదు. ఎప్పుడైతే యోహాన్ చెప్తాడో అప్పుడు వస్త్రాన్ని కప్పుకొని దూకేసినట్టు ఉంటుంది, అక్కడ చలనం లేదు. దేవుడు పక్కన నుంచున్నా, నేను దిగంబరిగా ఉన్నా, ఎలా ఉన్నాను, చలనం లేదు. ఎందుకు లేదు, ఏదో గ్యాప్ వచ్చింది, ఏదో ఫిల్ అవ్వలేదు, మధ్యలో ఎడబాటు వచ్చింది. ఎందుకు ఎడబాటు వచ్చింది, దేవుడేమో పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్తే మనోడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. దేవుడు ముందే వాగ్దానం చేశాడు, ఏమని, నేను మనుషులు పట్టు జారులుగా చేస్తాను ముందే చెప్పాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోలేకపోయాడు. ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయాడు అనేది వేరే సబ్జెక్ట్, అది తర్వాత చూసుకుందాం మనము. కానీ గుర్తుపెట్టుకోలేకపోయాడు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ఏ స్థాయిలో అయినా సరే, నీ ప్రేమ ఏ స్థాయికి ఉన్నా నేను ఆ స్థాయికి దిగి వస్తాను నీ దగ్గరికి. నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావు అదే స్థాయిలో ఉండు, కానీ పూర్తిగా కమిట్మెంట్. ఇప్పుడు నేను ఫీలియో ప్రేమ చేస్తానని చెప్పి నా సహోదరుని నేను ప్రేమించలేకపోతే దేవుడు ఇష్టపడాడు అది. అప్పుడు నువ్వు చెప్పు, నేను ప్రేమించలేను దేవా అని చెప్పు, దేవుడు 0కి తీసుకొస్తాడు. 0 దగ్గర కూర్చోడు, అక్కడ నేర్పిస్తాడు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత పక్కన ప్రేమించి ఎలా ప్రేమించాలి అవన్నీ నేర్పిస్తాడు.
దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఒకటి, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ స్థితి వరకు నీ వైపు చూడగలను, ఆ దేవునికి మనము కులంకషంగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ స్థితికి దేవుడు వస్తాడు మన దగ్గరికి. ఆ స్థితి నుంచి పైకి ఎలా నడిపించాలో దేవుడే నడిపించగలడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.